అబ్బా జాకెట్ ఏంటి ఎంత టైట్ గా కుట్టేశావు? ఊపిరాట్లేదు. అదేంటి సంటమ్మా, పాత చేతులుగా కదా కుట్టింది, కాస్త ఒళ్ళు చేసినట్టున్నావు. ఉండు సరి చేస్తాను. ఇప్పుడా? నేను అవతల అట్లేయాలి. ఏం పర్లేదు, నువ్వు అడి తిరిగి అట్లేసుకుని ఇటు తిరిగి కుట్లేసుకుంటా. సచ్చినోడా, ఎటకారం ఎక్కువైపోయింది. ఏదో సనుగొద్దులే. చట్టమ్మా ఇంకో 2 అట్లు పంపు. పచ్చడి మటుకు అదిరిపోయిందా? ఒరే బుల్లెబ్బాయ్, ఏంటి నువ్వు చాలా అదృష్టవంతుడురా. ఎందుకో? మీకు టిఫిన్ సప్లై చేస్తానందుకా? అది కాదా, చంటమ్మాయి లాంటి భార్య దొరకడం నీ పూర్వజన్మ సుకృతం రా. ఇదిగో కాట్ను, నువ్వు మరీ పొగిడేస్తున్నావు. ఆడు చెప్పేది నిజమే చంటమ్మాయి. ఈ గోదావరి జిల్లాలో నీ చేతికి కానీ హోటల్ కానీ తిరగలేదు. కరెక్ట్ గా చెప్పావురా. అవునరా? ఎంతకే బోసుగడేడి? ఆడు పొద్దున్నే కెమెరా పట్టుకుని బయలుదేరాడు ప్రకృతిని ఫోటోలు తీయాలని. రాజు గురుగారు అదిరా ఒకసారి స్టాండ్ అయ్యా, ఫోటో తీస్తా. నేను స్టాండ్ అయ్యడం మీరు నొక్కడం, నేను స్టాండ్ అయ్యడం మీరు నొక్కడం తెల్లారు గట్ట మొదలెట్టారు. ఎన్నెన్ని నొక్కుతారండి? యాదవా, ప్రకృతి మనం బోల్డెన్ అందాలు ఇచ్చిందిరా. కానీ రీళ్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదండి. ఎక్కువ మాడతా నీ ఫోటో దండేస్తాను. గురుగారండి అక్కేసి దుక్కేసుకోండి. చూసాను రా మన ఊరి జలకన్యలు. వాళ్ళకి ఫోటోలు తీసి పోటీలకు పంపిస్తే మనకి ప్రైజ్ వచ్చేస్తుందండి. ఇదేదో ఐడియా బాగుందిరా. ఐడియా నాది కాబట్టి పేజ్ వస్తే నాకే ఇవ్వాలా? అట్నే తీసుకో. 1 నిమిషం అండి, వెళ్ళి వాళ్ళ మంచి పోజ్ అడిగి వచ్చేస్తాను, మీకు ఈజీ అయిపోతుంది. అలాగే మీరు అలా తానాలు చేస్తుంటే ఏండా మీకు మంచి ఆఫరు. మా బోసుబాబు గారు మీకు ఫోటోలు తీసి జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తారు. దాంతో దేశం మొత్తం మీ ఫోటోలే. మీకు మంచి ఇమేజ్ వచ్చేస్తుంది. మంచి పూజలు కావాలా? ఎలా ఇస్తారో మీ ఇష్టం. నొక్కేసుకోండి. అదిరిపోవాలా? ఇచ్చండి ఇచ్చండి. ఉందా గురుగారు? గురుగారు కుమ్మేశారండి. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? ప్రకృతిలో కొన్నిటికి పర్మిషన్ అడగకుండా ఫోటోలు తీసుకోవాలండి కదా. పద. కొడితే కొట్టారు కానీ ఒక్కరు నొక్కేశాను. నమస్కారం అండి నిమ్మగడ్డ భానుమూర్తి గారు. మనిషి నాకు కాస్త ఇంగితం ఉండాలి. ఉంది కాబట్టే కదండి దానం పెట్టాను. నమస్కారం ప్రెసిడెంట్ గారు. ఇది ఇంగితం అండి. ఈ మధ్యన పంచాయతీలు జరగట్లేదు కదండి. మీరు ప్రెసిడెంట్ గారన్న మాటే మర్చిపోయానండి. మరలో అనుకోకండి బాబు, వస్తానండి. అరే పూజలు జరగటం లేదు కదా అని దేవుణ్ణి, పంచాయతీలు జరగటం లేదు కదా అని ప్రెసిడెంట్ ని మర్చిపోవడం ధర్మమేనంటావా? అస్సలు కాదు కదా. అర్జెంటుగా మన మైక్ సెట్ ఆడి కబరెట్టు. పేరవరం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, రేపు రచ్చబండ జరిగే పంచాయతీకి ఊళ్ళో ఉన్న పిల్ల పాప ముసలి ముతక కనిపిల్లలు సినిపిల్లలు అందరూ రావాల్సిందిగా ప్రెసిడెంట్ గారు ఆర్డర్. అది సరేగాను రే, మన ప్రెసిడెంట్ ఏంటి సడన్ గా పంచాయతీ ఎట్టేశాడు? నిన్నేనే మాట్లాడబెట్టి పేక మీద అడుగుతా. ఓ తీసేను ఇప్పుడు చెప్పా. అక్కడికి వెళ్ళు, ఆడే చెప్తాడు. నమస్కారం. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా? తెలిస్తే అసలు వచ్చేవాళ్ళం కాదు కదా. చెప్పండి. నేను ఈ ఊరికి ప్రెసిడెంట్. ఈ విషయం చెప్పడానికి పిలిచారా? కాదు, చాలా రోజులుగా మన ఊళ్ళో పంచాయతీలేవి జరగడం లేదు. మంచిదే కదా. మంచిదే, కానీ జరిగితే ఇంకా మంచిదనే నా అభిప్రాయం. అంటే ఇప్పుడు అందరినీ గొడవలు పెట్టుకోమంటారా? గొడవలే పెట్టుకుంటారో ఇంకేం పెట్టుకుంటారో, కానీ పంచాయతీలు జరగాలి అంతే. అర్థమైందా? ఇక నుంచి ఎప్పుడప్పుడు పంచాయతీలు జరుగుతుంటాయి. మీరు వస్తున్నారు. ప్రెసిడెంట్ గా ఇదే నా తీర్పు. అబ్బో, ఇదో పెదరాయుడు, ఇదో తీర్పు. దీని గురించి మనం అందరూ గొడవలు పెట్టుకోవాలట. పదేహా పని చూసుకుందాం. గొడుగు పడుతున్నా. ఓ కుప్పలేసి అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నారన్నమాట. అరే సత్యపండు, ఈ పొలం మధ్యనున్న మంచెను చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? నాకైతే ఏమనిపించట్లేదండి. మీకు అనిపిస్తుందండి? మంచి ఎన్నెల్లో ఆ మంచె మీద మంగతో సరసాలాడాలనిపిస్తోందిరా. పంచ కింద 50 ఏళ్ళు వచ్చాక మంచం మీద సరసాలేటండి, అది మంగతో. ఏంట్రా మరి అంత చీప్గా తీసి పారేస్తున్నావు? మంగంటే ఎవరు? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరినీ కలిపి గానుగులో వేసి ఆడించి బయటకు తీస్తే అది మంగ. నిన్నే మంగని కాదు. ఏదైనా ఈ మధ్య మీకు మంగ మీద కొంచెం ధ్యాస ఎక్కువే అవుతుంది. అవునరా, అదేమిటో ఈ మధ్యన మంగను తలుచుకుంటేనే మనసంతా అల్ల కల్లోలం అయిపోతుంది.
తనేమిటో ఒక్కోసారి ఒక్కోలా కనబడుతుంది. ఇంతకీ మనం వెళ్లే రూటు రైట్ అంటావా రాంగ్ అంటావా? ఏదైనా వెళ్తేనే కానీ తెలియదు కదండి. కరెక్ట్. నమస్కారం అండి పేషెంట్ గారు. నమస్కారం. 4 రోజుల క్రితం మా అయ్య చచ్చిపోయాడయ్యా. అయితే నన్ను బతికించమంటావా? అది కాదయ్యా, మరేమిటో చెప్పు. మా అయ్య పోతూ పోతూ మా అన్నదమ్ముల మధ్య తగాదా పెట్టిల్లాడయ్యా. ఆ తగవడు నేను తెంచాలంటావు? అవునండి అయ్యా. సరే, మీ అన్నదమ్ములు తీసుకుని కరెక్ట్ గా 10 గంటలకు పంచాయతీ కాదు మంగతాయరు టిఫిన్ సెంటర్కి వచ్చాయి. అలాగేనయ్యా. నువ్వు వచ్చాయి. మంగా ఇంకో 2 ఇడ్లీ. ఎన్ని కావాలో ఒకేసారి చెప్పొచ్చు కదా. ఒకేసారి చెప్తే నువ్వు ఒకేసారి వచ్చి వెళ్ళిపోతావు. ఏంటి ఆలోచిస్తున్నావు? అది నువ్వు సరుకులు ఎక్కడ కొంటావు? రాజోల నుంచి తెప్పిస్తున్నా, హోల్సేల్ రేట్కి. అసలు నువ్వేమనుకుంటున్నావు? నిన్నాను అనుకున్నావా, పోయాను అనుకున్నావా? ఈ ఊర్లో నా షాప్ ఉండగా నువ్వు రాజోడికి వెళ్ళి కొనుక్కోవడం ఏంటి? సర్లే, సాయంకాలం నా షాపుకి రా, హోల్సేల్ రేట్కి డిస్కౌంట్ ఇప్పిస్తా. వస్తావా? అలాగే. మంగా చెప్పండి. వేడి వేడిగా ఒక పెసరట్టు. నాకు ఉప్మా పెసరట్టు. సారీ, పెసరట్టు ఉప్మా. అయితే ఓకే. 2 1 20 నమస్కారం. 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 కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమిట్రా మీ సమస్య ఇప్పుడు చెప్పండి. మా అయ్యకు 17 గేదెలు ఉన్నాయ్యా. చస్తూ అందులో సగం మా పెద్దోడికి ఇచ్చి మిగిలిన సగం మా ఇద్దరు సమానంగా పంచుకోమన్నాడయ్యా. ఓ అలాగా, అయితే అలాగే తీసుకోండి. ఎలా తీసుకోవాలో తెలియటం లేదయ్యా. ఇందులో తెలిసేదేమందరా, పెద్దోడికి సగం అంటే 8.5 గేదెలు. మీ ఇద్దరు చెరో 4 గేదెలు తీసుకోండి. అయ్యా, అరగేదులు పావు గేదెలు ఎలా పంచుకోమయ్యా? ఎలాగేంట్రా, మీ అన్నకి 7 గేదెలు ఇచ్చి మీ ఇద్దరు చెరో 5 తీసుకోండి. అలా పంచుకుంటే అయ్య మాటకు విలువ లేనట్టే కదయ్యా. ఓ అయితే ఓ పని చేయండి రా, ఒక గేదెని అమ్మేసి మిగతా చెరసగం పంచుకోండి. గేదెలు మా కులదైవాలయ్యా, మేము అమ్మం. మరి ఎలా పంచుకుంటారా? అది తెలియకే కదయ్యా మీ దగ్గరకు వచ్చాం. నేను పంచనా? ఏంటి, నువ్వు పంచుతావా? రా పంచు. చట్నీ వేసివు. అలాగే. పేపర్ వేయండి. వేస్తా. ఇదిగో ఈ 17 వీళ్ళ గేదెలు, ఇది నా గేద, మొత్తం 18. వాళ్ళ నాన్న మాట ప్రకారం పెద్ద కొడుకెన్ని? అందులో సగం అంటే 9. అదెలా కుదురుతుంది? నీ గేదెను కలిపావుగా. ఇది నా గేదె. ఇప్పుడు ఎన్నున్నాయి? 8. ఇద్దరు చెరో 4 తీసుకుంటే సరే. విన్నారు కదరా, అలా పంచుకోండి. అలాగే ఓ రే సత్యపండు అండి, ఇక నుంచి అన్ని పంచాయతీలు ఇక్కడేరా. ఎందుకండి? మీరు తీర్పు చెప్పలేకపోతే మంగగారు చెప్తారనా? పిచ్చి యాదవా, మంగ చెబితే ఒకటి, నేను చెబితే ఒకట, ఇద్దరం ఒకటేరా. ఏంద్రా ఆ రంగొచ్చి క్రీమ్ నొప్పుడేటి, ముఖానికి రుద్దుడేటి, ఏటి కథ? అది కొట్టుకొచ్చే వాళ్ళు నన్ను గ్లామర్ తో చూస్తే బాగుంటుందని. కొట్టుకొచ్చే వాళ్ళు చూడాల్సింది నీ గ్లామర్ కాదు, సరుకుల్ని. రే నేను రాజోలు పోయేస్తాను, కూర్చో చూసుకో. అలాగే. మంగా మంగ మన కొట్టుకే వస్తున్నట్టుంది. ఒరే సీను, ఏంటన్నా? నా కొట్లో పని ఉంది కానీ నువ్వు రాజోలు వెళ్ళి చౌదరి గారిని కలిసిరా. నేనా? నువ్వే. రే చౌదరి గారిని కలిసి డబ్బు ఇచ్చేసిరా. వెళ్ళు వెళ్ళు. పడతావా? నువ్వు సర్వ నాశనం అయిపోతావు. రామంగా రా. ఏం కావాలి? ఈ సరుకులు ఇవ్వండి. ఈ కాగితం ఎంత దృష్టం చేసుకుందో. అదేంటి? ఊళ్ళో వాళ్ళకైతే ఇది, నువ్వు నా సొంత మనసులాడ్డాను కదా, నేను మోసం చెయ్యొచ్చా? అందుకే తీసేసా. ఎలాండి తొందరగా, టైం అయిపోతుంది. చెల్లి రా చెల్లి, రోజు లేటే వస్తున్నా. ఇదిగో ఈ రోజు ఆడికెళ్తున్నా. ఆడికే పేరారం. ఆత్రేయపురంలో సంత జరుగుతుంటే పేరవరం ఎందుకు?
అమ్మని దీనికి ఏ రోజు ఎక్కడ సంత జరుగుతుందో కూడా తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఆత్రేయపురం సంతకి వెళ్ళిపోతారే. అక్కడ అమ్మేవాళ్ళు ఎక్కువ, కొనేవాళ్ళు తక్కువ అయిపోతారు. అలాంటప్పుడు మనం మిగతా ఊళ్ళు వెళ్ళామనుకో, అమ్మేది మనం ఒక్కడమే, కొనేది బోల్డ్ మందే. వ్యాపారం ఎస్కలెంట్గా ఉంటుంది. అందుకే వెళ్తున్నానే. అంతేనా లేక ఊరికి కొత్తగా వచ్చిన మంగ కోసం వెళ్తున్నావా? మంగెవరు? మంగెవరే? ఈ మధ్యన కొత్తగా పేరవరం వచ్చి హోటల్ ఎట్టిందిలే. అలాగా? నువ్వు చెప్పేదాకా నాకు అస్సలు తెలదే. అయినా ఇంట్లో 7 పొలాలు నేను నెట్టుకొని బయట తిండి తింటానే. తినకపోతే మంచిదే. తిన్నామని తెలిసిందనుకో నీ పేగులు చుట్టి రిబ్బన్లా కట్టి ఎగరేస్తాను. అర్థమైందా? తాలిగట్టిన మర్నాడు తెలిసిపోయింది. ఏంటి కొనిగేది వెళ్ళు. వస్తాను, తొందరగా వెళ్ళాలి, టైం అయిపోయింది. మంగ దగ్గరికి వెళ్తుంటే అడ్డు వస్తావేట్రా? పుల్లరాజు దారా కూర్చో. మంగ వస్తున్నా. కొంచెం నీళ్ళతే. ఇదేంట్రా ఇలా పడిపోయాడు? అసలు ఉన్నాడో పోయాడో చూడు. పుల్లరాజు, రేయ్ పుల్లరాజు. అమ్మయ్య, థ్యాంక్స్ మంగ. లేచాడు యాదవ. వేడివేడిగా ఉప్మా పెసరటి ఇవా, ఆకలేస్తుంది. అలాగే. ఒరే పుల్లరాజు, నీది అసలే అరప్రాణం కదరా. అంత ఆవేశంగా అంత ఫాస్ట్ గా సైకిల్ తొక్కుంటూ రావాల్సిన అవసరం ఏంట్రా నీకు? నేను కావాలని తొక్కను రా. మంగ టిఫిన్ సెంటర్కి వస్తున్నాడేటప్పటికి నాకు తెలియకుండా నా పాదాలు పెడాల్సిన గిరగిరగిరగిర తొక్కుంటూ వచ్చేస్తాయి. మంగ రెడీ అయిందా? ఒక్క నిమిషం. ప్రెసిడెంట్ గారు వస్తున్నాడు రా. నమస్తే నమస్తే. ఏం ప్రెసిడెంట్ గారు, ఈ మధ్య పంచాయతీ ఆఫీస్ మానేసి మంగతారి టిఫిన్ సెంటర్ దగ్గర ఎక్కువ వచ్చేస్తున్నారు. ఊళ్ళో వెధవలందరూ ఇక్కడే పడి ఏడుస్తున్నారుగా. మంగా ఇది ఉంచు. ఏంటది? ఏంటండి ఇది? సెల్ ఫోన్. అదే నాకెందుకు కనెక్షన్ ఉంటే బాగుంటుందని. అదే సెల్ ఫోన్ కనెక్షన్ ఉంటే మంచిది అంటున్నాడు. బాగా మేనేజ్ చేశాడు. చూడు మంగ, నువ్వు మొన్నిచ్చిన తీర్పు అద్భుతం. అందుకే చిన్న బహుమతి. అమ్మా తెలివైనోడే. ఉంచు చెప్తా. మంగా జాగ్రత్త. మా ప్రెసిడెంట్ గారు ఏదైనా ఇచ్చే ముందు చిన్నది ఇచ్చి తర్వాత పెద్దది అడుగుతారు. జాగ్రత్త. మంగ, నాకు బయట కాసిన పని ఉంది, మళ్ళీ వస్తా. టచ్ లో ఉంటాను. బాయ్. ప్రెసిడెంట్ సెల్ ఫోన్ ఇచ్చి మంగకి దగ్గర అవ్వాలని చూస్తున్నాడు రా. ఆడది ఇప్పుడు గిఫ్ట్లు ఇచ్చేవాడు పడదరా, మరి ప్రాణాలు ఇచ్చేవాడు పడుద్ది. ప్రాణాలు ఇచ్చేసినాక అది పడి చెట్టు పడబోతేట్రా? ఒరే నీ వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా. ప్రాణాలు ఇచ్చడం నిజంగా ఇచ్చడం కాదు, వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ కోసం హీరోలు ఫైటింగ్ చేస్తారే, అలాగరా ఎద్దవా. మరి అలాగైతే మనం కూడా ఫైటింగ్ చేసేద్దాం. కానీ ఎవరితో చేస్తాం రా? అటు చూడు, ఇందాక నుంచి మంగ నా ఎదవా దోలా చూస్తున్నాడు. అవునరా, ఇందాక మంగ టిఫిన్ ఇస్తుంటే కావాలని చేయి కూడా తగిలించాడు. ఎద్దవా. ఏంటిది? వేడిగా ఉంటేను టీ వేడిగానే ఉంటుంది. రే బోస్ బాబు, ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు. పదండి వెళ్ళిపోమేద్దాం. పదరా. ఇందులో ఏదో మతలబు ఉంది, మనం కూడా చేద్దాం. ఒకటేంటి 2 చేతులు. ఇంతకీ మన మంగ ముందు హీరోలు అయినట్టే కాదా? అయినట్టే. ముందు మొక్కెత్తు. నువ్వు దమ్ములాగు. ఒరే మంగ వచ్చింది రోయ్. అక్కడ కాదు, ఎక్కడ? మంగ మనందరికీ రానే కదరా. నీకు ఈ మధ్య మంగ పిచ్చి బాగా పట్టింది. ఆ పిచ్చి వదిలించడానికి రా మేము వచ్చింది.